నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనము మడూరులో ఇంకో ప్రాపర్టీ తీసుకోవడం జరిగింది. చిన్న శంకరంపేట మండల్ మడూరు అనే విలేజ్లో ఇంకా 4 ఇది ఇప్పుడు వచ్చేసి మనకు మొత్తం 4 ప్రాపర్టీస్ అండి. ఇవి 4 ప్రాపర్టీస్ ఒకటే దగ్గర తీసుకురావడం జరిగింది. ఒకసారి చూడండి, ఇది కాంపౌండ్ వాల్ వేశారు మొత్తం. ఇది మొత్తం 2 ఎకరాల బిట్ అండి. ఇది కంప్లీట్గా ఇది మొత్తం 2 ఎకరాల బిట్ అండి. ఈ 2 ఎకరాల బిట్ వచ్చేసి మనకు 1 CR ఒక ఎకరా చెప్తున్నారండి. ఇది 1 CR ఒక ఎకరా చెప్తున్నారు. ఇది 60 ఫీట్ల రోడ్ అండి. ఇది మొత్తము మనకు మెదక్ రోడ్డు, మన చేగుంట నుండి మెదక్ వెళ్ళే రోడ్ ఉంటుంది కదండి. ఆ రోడ్ నుండి ఎగ్జాక్ట్లీ మనకు 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చిన్న శంకరంపేటకి వెళ్ళి మనకు 4 కిలోమీటర్స్ వస్తుంది. 4 to 5 కిలోమీటర్స్ వస్తుంది. చేగుంటకి వెళ్ళి మనకు 10 కిలోమీటర్స్ వస్తుంది. చేగుంట నుండి మనకు 10 కిలోమీటర్లు వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఎవరు చూసినా మనకు రేట్ ఎక్కువ చెప్తారు. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీ ఉంది. ఇది ఇండస్ట్రీ కాదు, ఇక్కడ సైడ్ ఇండస్ట్రీ ఉంది. చిన్న శంకరంపేట ఇండస్ట్రీ అది ఇక్కడ వరకు కనిపిస్తుంది. ఈ రోడ్లో మాత్రం మంచి డెవలప్డ్ రేట్లు అయితే నడుస్తున్నాయి. ఇది వచ్చేసి 2 ఎకరాలు. ఈ కాంపౌండ్ వాళ్ళు ప్రాపర్టీ 2 ఎకరాలు ఉంది కానీ ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ అక్కడ సైడ్ 2 ఎకరాలు ఉంది, ఇక్కడ సైడ్ 2 ఎకరాలు ఉంది. మొత్తం ఇది 6 ఎకరాలు బిట్ అండి. ఈ 6 ఎకరాలకి మొత్తం 3 ఓనర్లు అండి. ఎవరు 2 ఎకరాలు వాళ్ళు సేమ్ అదే రేట్ చెప్తున్నారు. ఈ 3 అమ్మడానికి రెడీగా ఉన్నారండి. ఇది మొత్తం ఈ 6 ఎకరాలు వచ్చేసి మొత్తం వాళ్ళు రీసేల్ అండి. ఇది రీసేల్, రైతుల దగ్గర కొనుక్కున్నారు వాళ్ళు. గత కరోనా టైంలో ఏమో కొనుక్కున్నారంటే చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు వేశారు. అయితే వాళ్ళు ఇప్పుడు మనకు వచ్చేసి 1 CR ఫర్ ఎకర్ చెప్తున్నారు. ఇప్పుడు రేట్లు ఏం నడుస్తున్నాయి? ఇప్పుడు ₹1 కోటి చెప్తుంది దీనికి. దానికి నమస్తే పెద్ద మనిషి, నీ పేరేం పేరు? నా పేరు యాదగిరి. నిలబడే మీది? మడూరు. ఏ మండలం వస్తుంది? చిన్న శంకరంపేట మండలం, మెదక్ జిల్లా వస్తుంది. అంటే ప్రజెంట్ మెదక్ జిల్లానా ఇప్పుడు ఇది? ఓకే ఓకే ఓకే. ఏం రేట్లు నడుస్తున్నాయి ఇప్పుడు మామూలుగా ఇక్కడ? ఇప్పుడు రేటు మస్తుగా అయిపోయింది. ఇక రోడ్ సైడ్ ఇది గుంటకు 11 లక్షలు 12 లక్షలు నడుస్తుంది. 11-12 లక్షలు గుంట చెప్తున్నారా? గుంట నడుస్తుంది. ఓకే ఓకే. ఎకరా ఎట్లా చెప్తారు? ఇక ఎకరా అంటే 80-90 దాకా నడుస్తుంది. కోడి కూడా నడుస్తుంది. రోడ్కు ఏది మన డాంబర్ రోడ్కి కోటి రూపాయలు నడుస్తుంది. ఓకే. ఇది మామూలుగా ఇది 2 ఎకరాలు, అక్కడ 2 ఎకరాలు, ఇక్కడ 2 ఎకరాలు, 6 ఎకరాలు ఇది అమ్మాయి ఉందంట, నిజమేనా? అమ్దామని అంటున్నారు. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఇంకా జారం కాలేదు. నేను నాకు ఫోన్ చేసిండు ఆయన, మా యూట్యూబ్ ఛానల్లో చూసి మాకు ఫోన్ చేసి మాకు 1,10,00,000 అట్లా అమ్ముడు పోతుందండి, 1,10,00,000 చెప్పండి, ఇట్లా ఎవరు ఉంటే చెప్పండి అన్నాడు. 1,10,00,000 పోతుంది ఇక్కడ. ఇక పలకలు వేసారు కదా, ఇంకా 10-20 కూడా ఎక్కువ చెప్పగలుగుతారు. ఇంకెక్కువ చెప్పగలుగుతారు. ఎందుకంటే తిరుగులు పలకలు వేసారు, అన్ని వేసారు. కాలు పాటకి ఎక్కించేది ఉన్నది. మీ ఊర్లో వ్యవసాయం పండిస్తారా? మొత్తం అమ్ముకుంటారా ల్యాండ్? ఇక పోయినా ఇప్పటికైనా రూపాయల ఆర్డర్ మందు అమ్మకం అయిపోయింది, అమ్మేసారు. ఇక అక్కడ మొత్తము 3 కిలోమీటర్ల చెరువు ఉన్నది. అదంతా మునిగిపోతుంది. ఇక మా అంటే చారాన్నో 70 పైల మందం పంట ఉన్నది అంతే. ఏం పంట పండిస్తారు ఇక్కడ? ఇక అదే వారి పంట, ఇంకో దంద ఏం లేదు. ఇక అది బోర్ల కానీ మాకు ఆవులు చెల్లు కాలువలు ఏం లేవు. బోర్ వేస్తే నీళ్ళు రావాలి, లేకుంటే లేదు. చెరువు కింద చెరువు చూసినా మొత్తం నిండిపోయింది. అదే 3 కిలోమీటర్ల చెరువు. అది 3 కిలోమీటర్లు ఉంటుంది చెరువు. మరి ఈ కుంట ఎందుకు ఎండిపోయింది? ఇది అయిపోయింది, కాలం వెళ్ళేది, నీళ్ళు అయిపోయింది. నీళ్ళు ఎక్కడికి వెళ్ళి రావా? ఇక మళ్ళీ కేసీఆర్ మన ప్రతి చెర్లకు నీళ్ళు వస్తాయని చెప్పింది. అప్పుడు చేసిండు, కాలువ చేసిండు కానీ ఆ కాలువ మొత్తం పూర్తి చేయాలి, పడుకున్న గడ్డ. అది ఆ గడ్డ అంటే కాలువలకి నీళ్ళు వస్తలేవు ఇప్పుడు అసలు. డ్యామ్ కట్టలే. ఏది మిర్చపల్లెల మధ్యలో మడూరు మధ్యలో డ్యామ్ కడితే నీళ్ళు కట్టచ్చు. కట్టలేదు, అది ఆడికి పెళ్ళింగ్ అయిపోయింది. ఏమైనా జాగు ఉందా ఇక్కడ? నాకు ఉన్నది వ్యవసాయం అక్కడ. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? నాకు 1 ఎకరా 10 గుంటలు ఉంటుంది. ఏం పంట పండిస్తారు? నేను వరి పంట పండిస్తాను. వరి పంట పండిస్తారు. మొత్తం సౌట కట్టు, అలా ఏ పంట లేవు. అది వేరే కూరగాయలు వండవు? ఏది వండదు. నీరు పడుతుంది. అంటే మీ దగ్గర అక్కడ ఇది ఇక్కడ వండుతుంది కూరగాయలు? ఇలా కూరగాయ వండుతుంది, పెడితే చెరుకు వండుతుంది, మక్క వండుతుంది, అన్ని వండుతాయి. చెరుకు వేస్తారు ఇక్కడ? వేసారు. ఫ్యాక్టరీ లేవు కదా, ఫ్యాక్టరీ ఇక్కడ దగ్గర లేదు. నాయకులు అమ్ముకొని పోయి. అయ్యో. అయితే ఇప్పుడు ఫ్యాక్టరీ లేకపోయా, ఎక్కడ చూసినా కోతుల పెడితే ఎక్కువ ఉంది విలేజ్లలో, పంటలు పండిస్తుంది అంటారు. ఇక్కడ కోతులు ఏం లేవు? ఇక్కడ ఉన్నాయి, పడగలు కలిసి వెళ్ళిపోతాయి. అంటే అంతగానం లేవు, మామూలుగా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి కోతులు అక్కడ. ఇప్పుడు నేను అన్ని విలేజ్లలో తిరుగుకుంటా ఇట్లా కొంతమందితో మాట్లాడుతున్నా. పెద్ద మనిషి, అసలు వ్యవసాయం ఎట్లా ఉంది, అసలు భూములు ఎట్లున్నాయి, భూములు రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? గవర్నమెంట్ చేంజ్ అయింది, ఏం తగ్గలేదు, ఇంకా తగ్గలేదు. గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇంత ముందు గవర్నమెంట్ రేట్లు బాగా పెరిగినాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మళ్ళీ రేట్లు తగ్గుతున్నాయా అని అంటున్నారు. ఇక తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి అందామంటే భూమి ఎక్కువ లేదు, మనసులో పెరుగుతున్నాయి కానీ భూమి పెరుగుతుందా? భూమి పెరగది. ఆ ఉన్న భూమికే 10 చెప్పేది 11 చెప్తుండు, 12 చెప్తుండు. గిట్లా అమ్ముడు పోకున్నా సరే కానీ రేట్ ఎక్కువనే చెప్తున్నా.
ఉన్నమాట చెప్తున్నా. ఓకే ఆ, ఓకే చెప్తాను ఎవరైనా వస్తే పార్టీ వస్తే తీసుకురా 6 లక్షల గుంట ఇస్తాను ఆయన రైతు చెప్తున్నాడు. రైతు చెప్తున్నాడు. మరి అది అరస కొంటరా కొనరా? అది కాదు, ఇంతగానం రేట్లు పెరుగుతున్నాయి, ఇంతగానం జనాలు అసలు ఎక్కడికి వచ్చి కొంటారు వీళ్ళంతా? అంత సిటీ నుంచి వస్తారు, అంత సిటీకి అంత సిటీ నుంచే. ఈ పల్లెటూరు పోలేడు, అంత సిటీ నుంచి కాలరాలు వస్తారు. కాడకి కూడా దిగరాలు, కాలరు ఉంటే బ్యారేజ్ చేసుకుంటారు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. మనం వేరే రిజిస్టర్ సంతకం పెట్టడానికి మన వరకు వెళ్ళిపోవాలి. ఈ ఊళ్ళో గొర్రెలు వచ్చినాయా? మా ఊళ్ళో గోల్డ్ లేవు, బాలు లేవు, ఏ లోన్లు లేదు, ఏది లేదు, ఏం లేవా? ఏది లేదు. అసలు మీ ఊర్లో మొత్తం ఏ క్యాస్ట్ ఉంటుంది? మా ఊళ్ళోనా ఎస్సీలు, సాగలోళ్ళు, ముదిరాజులు, బంజోళ్ళు. రెడ్డిలు లేరా? రెడ్డిలు లేరు. రెడ్డిలు లేరు. ఓకే, మొత్తం బీసీలు ఎస్సీలు ఉన్నారు అంతే. గమ్లోళ్ళు, యాదవ్స్ మన కురుమోళ్ళు లేరు, గొల్లోళ్ళు. ఓకే, ముదిరాజులకు మరి చేపలు వచ్చినాయా? ఏదో చెల్లు పోసినామన్నారు, ఆ చేపలు పడలేదు వరకు వాళ్ళు గాలి వేయరాదు, అవి చేపలు పడరాదు, చేపలు పట్టరాదు. పోసినామని అంటే పోసినప్పుడు తెలియదు. ఓకే 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 గవర్నమెంట్ దిక్కులు ఏం రాలేవు మీకు అయితే? ఏం లేదు. ఓకే 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 ఇక మేము సాగులోనే ₹1,00,000 కూడా ఇస్తారంటూ, ఆ 1,00,000 లేదు, ఏం లేదు. ఒకటి మా ఆయనమ్మ పేరు పెట్టుకుంటా కోట్లు దొబ్బుతారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ, అందరు కానీ అందరైనా మా ఆయనమ్మ పేరు చెప్పుకుంటా ఒకటి వస్తారు, పూలదండ వేస్తారు, ఆమె పేరు మీద గిద్ద ఖర్చు. మా సాగల వాళ్ళకైతే చేసింది ఏం లేదు. నాయకులు వినాయకులు బుర్రలు వేస్తారు, వినాయకులు అయ్యారు, బొజ్జలు బాగా వాళ్ళు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అల్లుళ్ళకు, వాళ్ళ బిడ్డలకు అన్ని జాబులే. మా సాగలి వర్గంలో ఒక మనిషికి ఒక జాబ్ వచ్చింది అనేది ఒక జిల్లాలో చూపినారు, ఒక జిల్లాలో చూపినారు. సాగల ఐలమ్మ విగ్రహం ఉందా మీ ఊర్లో? మా ఊరిలో పెడితే 10 మాట్లాడింది, విగ్రహం లేదు, ఏం లేదు. విగ్రహం లేదు. ఓకే 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 ఉంటే ఉన్న కదా, లేకపోతే లేదని చెప్పాలి అంతే. ఇప్పుడు అందరు ఇక కంపెనీలలో జాబులు చేసుకుంటా పళ్ళు పూలు కంపడి ఎట్లా కూల్ ఎట్లా నడుస్తుంది మీ ఊర్లో ఇప్పుడు? మామూలే, కూల్ నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడు నాటేనికి పోతే ఒక ఆడమకి 300, 400-500 ఓకే ఓకే. సరే పెద్ద మనిషి, ఇప్పుడు మేము మీ ఊళ్ళో ఒక 2 ప్రాపర్టీలు మా సబ్స్క్రైబర్స్ కొనుక్కుంటామంటే ఇక్కడ మేము సర్వే చేయడానికి వచ్చాము. సర్వే చేసి ఎవరైనా అమ్మేటి ఉంటే కొంతమంది కలిసి ఇలా వీడియోలు తీసి నెట్లో పెడుతున్నాము. దాని ద్వారా కొంతమంది వచ్చి కొనుక్కుంటున్నారు. మీకు తెలిసిన ఇంకేమైనా ఉంటే మాత్రము మాకు చెప్పండి, మేము నెంబర్ ఇచ్చేసి వెళ్తాం. మీ ఊళ్ళో ఎవరైనా అమ్మేది ఉంటే, డైరెక్ట్ రైతులు ఎవరైనా ఉంటే, డైరెక్ట్ మధ్యలో ఎవరు లేకుండా, ఏజెంట్ లేకుండా డైరెక్ట్ రైతులు ఎవరు ఉంటే. ఇక్కడ ఏజెంట్లు ఎవరు లేరు, ఇద్దరు వచ్చారు, వాళ్ళకి లోన్లు పడదు, వెళ్ళిపోయారు. ఏజెంట్ ఏం లేదు, ఏజెంట్ లేదు. మునులు కబుర్లు లేరు, వాళ్ళు లేరు. అంతా ముదిరాజు, సాగలోళ్ళు. నార్మల్గా ఒకరొకరికి ఎంత ఉంటుంది? ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు లేదు సార్, లేదు. మా అంతా ఎకరా, 6 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు అంతా చిన్న చిన్నగానే ఉంది కదా, పెద్దగా ఏం లేదు. చిన్న రైతులు, పెద్ద రైతులు ఏం లేవు. భూస్వాములు ఎవరు లేరు లేదు సార్. ఈ ఊరు, ఈ రోడ్ చక్కగా ఎక్కడ రోడ్కి గౌలపల్లి నుంచి చక్కగా పోతే రామేపేట వెళ్తుంది. రామన్పేట దాకా ఉంది రోడ్ స్ట్రైట్ గా? ఓకే ఓకే. రామన్పేట ఎన్ని కిలోమీటర్ వస్తుంది? రామపేట 15 దాకా వస్తుంది. 15 కిలోమీటర్ వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు నీ పొలం నువ్వు ఏమైనా అమ్ముదాం అనుకుంటావా? నీ పొలంని? నేను అమ్మా సార్. అమ్మా. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 కొడుకులు. 2 కొడుకులు. ఏం చేస్తారు వాళ్ళు? ఆయన పని చేస్తుండ్రు, తనకి మిషన్ బయట మీద అవుతుంది. వాళ్ళు వ్యవసాయం చేస్తలేరు? వ్యవసాయం నువ్వే చేస్తున్నావు? నేనే చేస్తున్నా. అది కూడా పర్మిట్ అయ్యేదేమో కాదు ఏమో చేస్తుండు, ఒక మిషన్ బయట మీద అవుతుండు. వాళ్ళు వ్యవసాయం చేస్తలేరు, వ్యవసాయం నువ్వే చేస్తున్నావు? నేనే చేస్తున్నా. అది కూడా పర్మిట్ అయ్యేదేమో కాదు ఏమో అది మిషన్ బగర్ మిషన్ బయట పర్మిట్ అయితే అనుకురా అయితే చెప్తారు కానీ అది శాలరీ ఎంత వస్తుంది? 8,000 ఇస్తారు. అంత 8,000 పని చేస్తుంది. ఇంకా పెట్రోల్ ఖర్చు అంతా మాది. అయ్యో అయ్యో అయ్యో. ఇక్కడ ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది కదా, అందులో ఏం మంచి మంచి జాబులు రావా? అక్కడ మనది తీసుకుంటలేరు, అంతా బీఆర్లో పెట్టుకుంటారు. తెలంగాణలో ఇక్కడ విలేజ్ మధ్యలో ఇంత పెద్ద ఇండస్ట్రీ పెట్టి మన చుట్టుముట్టు విలేజ్ లో ఎవరికైనా తీసుకుంటారు. ఓన్లీ బీహార్ లో బయటకి వెళ్ళి మాత్రం తెచ్చుకుంటారు. ఇదేం పాపం అండి, ఇంత ఘోరము.
మొత్తం బీఆర్ వాళ్ళే అక్కడ. మరి ఊరోళ్ళు ఎవరు కొట్లాడారా మరి మా విలేజ్లో కంపెనీ పెట్టుకొని మీరు? పోయినాము, ఒక 10 మంది పోయి అడిగినాం. అడిగితే ఏమన్నాడు, మీరు చేయరు, అవసరం లేదు, వెళ్ళిపోండి, బయటకి వెళ్ళి తెచ్చి పెట్టుకుంటాం, నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకొని పెట్టుకుంటా. మరి మన భూములు తీసుకొని అంతా అమ్మి అక్కడికి వాళ్ళకి ఇండస్ట్రీకి అంటే మన నాయకులు అక్కడనే చేయగొట్టబట్టి మనకెందుకు? మన నాయకుడు ఏదో ఒక 10 మందిని పెట్టుకోమని చెప్తే. మన విలేజ్లలో ఇండస్ట్రీ వచ్చింది ఫస్ట్ ఉపాధి గురించి. మనకు ఉపాధి కావాలి, మన పిల్లలకు ఉపాధి కావాలి, మనం బాగుపడతాం, 10 రూపాయలు వస్తే పని చేసుకుందామని. ఇప్పుడు తీరా మనకు పని చేయకుండా బీహార్ వాళ్ళని తెచ్చి పెట్టుకుంటే మన మొత్తం బీహార్ వాళ్ళే, అంతా బీహార్ పరిస్థితి. ఆడళ్ళు మొగలు అంతా బీహార్ వాళ్ళే. నువ్వు ఏ పార్టీ? నువ్వు? నేను ఏ పార్టీలో లేను, ఉన్నమాట చెప్పాలి. ఏ పార్టీలో లేను. మనకు ఇది కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టు, భీమ్నిస్టు అని అవన్నీ పేర్లు పెడతారు, కానీ మరి అంతొకటి ఎవరికి గెలిచినా సరే మంచిగా చేయాలంటే అంటే కోరుతాం. మనిషికి ఓటేయాలి, మనం పార్టీకి ఓటేయద్దు, మనిషికి ఓటేయాలి. మనం వేసేది ఓటు మనిషికి వేస్తాము. అది మనిషి అంటే మంచి పర్ఫెక్ట్ గా చేయాలి, పనులు చేయాలి, పనులు చేసేటోడు, నమ్మకం ఉన్నోడు చూసి ఆ మనిషికి వేస్తాం. ఈ పార్టీకి వేస్తా, ఆ పార్టీకి లేదు, మేము జాడలు పడుకు తిరగడం కాదు అట్లా చెప్తున్నా. నమస్తే పెద్ద మనిషి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు, చాలా థ్యాంక్ యూ. మా రోడ్ కూడా ఇస్తామంటే రోడ్ ఎలా ఏడికెళ్ళి ఆ టవర్ నుంచి రోడ్ కొన్నారు ఆల్రెడీ. ఇగో ఇదోళ్ళు కొన్నారు, అదోళ్ళు కొన్నారు, అవతలు కొన్నారు, కడీలు పట్టినంతా కొన్నారు. అక్కడ కనీసం అయినా 300 ఎకరాల భూమి ఉంది. అక్కడ 300 ఎకరాలకు దానికి తవ్వలేదు, దారి లేదు. పెద్ద మనిషి నమస్తే, చాలా మంచి మాట్లాడారు. మా సబ్స్క్రైబర్స్ ఒకసారి అందరు లైక్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి ఒకసారి. సరే, అందరూ మంచిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే పెద్ద మనిషి, నీకు థ్యాంక్ యూ. ఇప్పుడు రైతుతో మాట్లాడాం కానీ రైతు చాలా జెన్యున్గా మాట్లాడాడు, నిజం అనేది మాట్లాడాడు. ఇప్పుడు మనకి ఒకటి ఏంటంటే మొత్తం 6 ఎకరాలు అండి ఇక్కడ. ఇది 2 ఎకరాలు, ఇది 2 ఎకరాలు, ఇది 2 ఎకరాలు, మొత్తం ఇండివిజువల్గా ఉన్నారండి. ఇది మొత్తము 3 ఓనర్లు ఉన్నారు. మొత్తం 6 ఎకరాలు ఉంది. మనము 2 ఎకరాలు కొనుక్కోవచ్చు, 4 ఎకరాలు కొనుక్కోవచ్చు, 6 ఎకరాలు కొనుక్కోవచ్చు. 3 కలిపి ఒకటే రేట్ చెప్తున్నారు, 1 CR పర్ ఎకర్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ ఇంకొక 16 ఎకరాలు ఉందండి. ఇది కొద్దిగా తక్కువ ఉందండి. ఇది ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్, ఇది 16 ఎకరాల బిట్ అండి. ఇది రోడ్ ఫేస్ కొంచెం తక్కువ ఉంది, రోడ్ కిందికి ఎక్కువ ఉందండి ల్యాండ్. ఇది మనకు 85 లక్షల ఎకరా చెప్తున్నారు, అది 1 CR చెప్తున్నారు. ఇది 85 లక్షలకి ఎకరా చెప్తున్నారు. ఇందులో వచ్చేసి మనకు 2 బోర్లు ఉన్నాయండి. ఈ ఫెన్సింగ్ వేసి ఉన్నది కానీ ఈ ఫెన్సింగ్ మందరం రోడ్ ఫేస్ అండి. ఈ ఫెన్సింగ్ కింద 16 ఎకరాల ల్యాండ్ అండి. ఈ మొత్తం 16 ఎకరాలు, 1 ఎకరా వచ్చేసి మనకు 85 లక్షల రూపాయలకి ఎకరా చెప్తున్నారు. ఇది మొత్తం 16 ఎకరాల ల్యాండ్. ఈ మొత్తం 4 ప్రాపర్టీస్ ఒకే దగ్గర ఉన్నాయండి. ఈ 60 ఫీట్ల రోడ్డుకి అటు సైడ్ ఏమో 6 ఎకర్స్, ఇటు సైడ్ ఏమో 16 ఎకర్స్. ఈ 6 ఎకర్స్ అనేదేమో మనకు రోడ్ ఫేస్ ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ లోతు లేదు. 6 ఎకర్స్ అనేది రోడ్ ఫేస్ ఎక్కువ ఉంటుంది. ఈ 16 ఎకర్స్ మాత్రం ఈ రోడ్ ఫీస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి రేట్ కొంచెం తక్కువ చెప్తున్నారు, 85 లక్షలకి ఎకరా చెప్తున్నారు. ఇది మనకు శంకరంపేట మండల్ వస్తుంది, మెదక్ డిస్టిక్ వస్తుంది. మెదక్ డిస్టిక్ శంకరంపేట మండల్ వస్తుంది. మడూర్ విలేజ్ అండి. ఇది మనకు మెదక్ రోడ్కి వెళ్ళి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఇది ప్రాపర్టీ వచ్చేసి ఎవరైనా నచ్చితే మాత్రం, ఈ ప్రాపర్టీ నచ్చితే మాత్రం ఫోన్ చేయండి, మాకు మెసేజ్ చేయండి. ఫోన్ కలవకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మెసేజ్లో మాకు ఈ లింక్, ఈ యొక్క వీడియో ఒక లింక్ పెట్టి మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, అన్నీ మీకు షేర్ చేస్తామండి. మీతో మాట్లాడి మీ బడ్జెట్, మీకు కావాల్సిన ప్రాపర్టీ ఏంటి అనేది మాకు వాట్సాప్లో సెండ్ చేసి మీకు అన్ని ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మేము ఇస్తామండి. ఇక్కడ ఏ ప్రాపర్టీ అయినా సరే డైరెక్ట్ రైతుతో కూర్చుని పెడతాము. ఇవన్నీ ఎలాంటి లిటికేషన్ లేకుండా క్లిస్టర్ టైటిల్ ప్రాపర్టీస్ అండి, జెన్యూన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎందుకంటే లిటికేషన్ ప్రాపర్టీస్ ఏం ముట్టట్లేదు, ఓన్లీ జెన్యూన్ ప్రాపర్టీస్ ఏం ముట్టుతాము. నేను పాస్బుక్ చూశాను, అందరికీ రైతు బంధు వస్తుంది, పర్ఫెక్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. ఎవరికి నష్టం మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.